ఎన్నికల సమయంలో తాము రూల్స్ ప్రకారం నడుచుకుంటామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిస్తున్నారంటూ పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. ఓ ఎస్ఐ 12వ వార్డులో తమ మద్దతుదారులను తన అనుచరులను చెదరగొడుతూ బీఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణవేణి మాజీ మంత్రి కేటీఆర్తో కొందరు పోలీసులతో మాట్లాడి ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు. 4వ వార్డులో ఓటర్ స్లిప్పుపై బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రింట్ చేయించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో ఆ స్లిప్పులతోనే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు ఓటర్లు. దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తోటరాజు అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి సతీమణి పోలింగ్ కేంద్రంలో కూర్చోవడం వివాదాస్పదంగా మారింది. పోలింగ్ సిబ్బంది ఐడీ కార్డు వేసుకుని లోపల కూర్చున్నారు. ప్రత్యర్థులు ప్రశ్నించడంతో ఆమెను బయటకు పంపించారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిస్తున్నారంటూ పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. ఓ ఎస్ఐ 12వ వార్డులో తమ మద్దతుదారులను అనుచరులను చెదరగొడుతూ బీఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణవేణి మాజీ మంత్రి కేటీఆర్తో కొందరు పోలీసులతో మాట్లాడి ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు. 4వ వార్డులో ఓటర్ స్లిప్పుపై బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రింట్ చేయించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో ఆ స్లిప్పులతోనే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు ఓటర్లు. దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తోటరాజు అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి సతీమణి పోలింగ్ కేంద్రంలో కూర్చోవడం వివాదాస్పదంగా మారింది. పోలింగ్ సిబ్బంది ఐడీ కార్డు వేసుకుని లోపల కూర్చున్నారు. ప్రత్యర్థులు ప్రశ్నించడంతో ఆమెను బయటకు పంపించారు పోలీసులు. ఈరోజు వేములవాడలో 12వ వార్డులో జరుగుతున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారు సపోర్ట్ చేస్తూ మరి ఎస్ఐ గారికి వాళ్ళందరికీ కాల్ చేయడం జరిగింది, సిఐ గారికి. మరి వాళ్ళు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇంతకుముందు 2020లో లేనటువంటి రూల్స్ని 2026లో ఎట్లా క్రియేట్ చేస్తారు? మేము అభ్యర్థి వెళ్తే అక్కడ ఉండనీయకుండా ఆ అభ్యర్థి ఫోన్లో మాట్లాడుతూ వార్డులో తిరుగుతూ డబ్బులు పంచుతుంటే ఈ పోలీసులు పట్టించుకోకుండా మా పైనకి మేము వెళ్తే కూడా మా పైన మమ్మల్ని తోసేయడం అలాంటివి చేస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా రోడ్డు పైన కూర్చొని నిరసన చేయడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయినా కూడా మా వాళ్ళని ఎవరిని కనీసం అక్కడ వాటర్ తాగడానికి పక్కనకి వెళ్తే కూడా అక్కడ నించోనీయకుండా పంపించేస్తున్నారు. మరి ఏంటి, ఎందుకు ఇట్లా రూల్స్ క్రియేట్ చేస్తున్నారు? 2020లో లేనటువంటి రూల్స్ ఎప్పుడు ప్రతి ఎలక్షన్లో లేని మొన్న ఇంతకుముందు జరిగిన సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు కూడా ఇలా జరగలేదు. ఆ ఎస్ఐ గారు పర్టికులర్గా 100% బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి మారం కుమారు భార్య ఇంకోల అంతకు వారి ఐడెంటిటీ కార్డు ఆమె మెడలేసుకొని కూకుండి అందులో అందరికీ చెప్తున్నది ఓటేయమని. అలాగే పోలీసులు వచ్చి ఆమెను తీసి ఆమెను బయటకు పంపించడం జరిగింది. ఇలాగా దొంగతనంగా ఆమె ఇంకొకరి ఐడెంటిటీ కార్డు మెడలేసుకొని పోవడం చట్టరీత్యా నేరం. ఆమె మీద చట్టరీత్యంగా యాక్షన్ తీసుకోవాలి. నేను వేములవాడలోని వార్డ్ నెంబరు 4 8 పోలింగ్ బూత్లో వర్క్ చేస్తున్నాను పిఓగా. అయితే మా దగ్గర ఏం జరిగిందంటే పోలింగ్ అభ్యర్థి యొక్క భార్య వచ్చేసి ఇందులో కూర్చున్నారు అని చెప్పేసి ఇంకొక అభ్యర్థి వచ్చి అబ్జెక్ట్ చెప్పడం జరిగింది. దాన్ని మేము కన్ఫర్మ్ చేసుకుని 6వ వారీగా అన్ని దగ్గర చేసేసుకొని ఎవరినైనా సరే అభ్యర్థి ఏజెంట్గా నియమించుకోవచ్చు అని చెప్పుకున్న తర్వాత మాత్రమే నేను పంపించడం జరిగింది. తర్వాత తను వచ్చి ఏదో గొడవ చేయడం అది చేశారు. దానికి అట్లాంటి లేదు లేకుండా అందరికీ పంపించడం జరిగింది. రిలీవర్గా వచ్చారు. నెక్స్ట్ తను వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చేసి అభ్యర్థి వచ్చి కూర్చున్నారు. ఆ అభ్యర్థికి రిలీవర్గా విడిగా ఇవ్వకుండా ఆ అభ్యర్థిని తనకి ఇచ్చేసి వెళ్ళండి మళ్ళీ మేము తీసుకుంటాం. అంటే 2 ఇస్తే మాకు 4 ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి ఆ అభ్యర్థి అది ఉండడు అయిన కార్డు తోటి మేము కూర్చుంటాం అంతే. మళ్ళీ వెళ్ళేటప్పుడు అట్లాగే ఉంటుందని చెప్పాము అంతే. వేరే వాళ్ళకి ఆ అభ్యర్థి కార్డు మీద రిలీవర్గా ఆ రిలీవర్ ఫామ్ కూడా నా దగ్గర ఆమెతో ఫిల్అప్ చేయించుకొని లోపల పెట్టుకోవడం జరిగింది. అది కూడా